శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు దైవం డిజిటల్ యూట్యూబ్ ఛానల్ భక్తవరేణ్యులకు నమస్కారము. ఉపాయాల సంఖ్య తోటకే అంటే ఉపాయాలు ఇవి పూర్తిగా ధార్మికత, నమ్మకం, పరోపకారం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. వీటిలోనూ రెండు విధాలు. ఒకటి, కొన్ని ఉపాయాలను నియమిత పద్ధతి ప్రకారం ఆచరించాలి. ఇక రెండో పద్ధతి, మరికొన్ని ఉపాయాలను చెప్పేవారి ద్వారా నిర్దేశితమైన సంఖ్య లేదా రోజు లేదా విశిష్టమైన విధానం ద్వారా చేయించబడతాయి. ఆచరించే కర్మలో మధ్యలో ఏదైనా అవరోధం వస్తే అప్పటికి ఆపవచ్చు. ప్రతిబంధకాలు పక్కకు తప్పుకున్నాక తిరిగి ప్రారంభించవచ్చు. అయితే అవరోధం దీర్ఘకాలం కాకూడదు. నిర్ధారిత సంఖ్య లేదా రోజులకు చేసే ఉపాయాలు పూర్తయినప్పుడే ఫలితం లభిస్తుంది. అవరోధం తిరిగి ఆరంభం. అవరోధం కలిగినప్పుడు తిరిగి 1 నుండి ప్రారంభించాలి. ఉపాయాలను మధ్యలో వదిలేస్తే ఎలాంటి హాని జరగదు, కానీ లాభం కూడా ఉండదు. కానీ టోనే అంటే తాంత్రిక అనుష్ఠానాల ఉపాయాల్లో నష్టం తప్పకుండా జరుగుతుంది. ఎవరు చేయవచ్చు? ఏ వయసు వారైనా ఈ ఉపాయాలను ఆచరించవచ్చు. యువకులు లేదా వృద్ధులు. కానీ వారికి ఆ విధానం, నియమం పూర్తిగా తెలిసి ఉండాలి. పిల్లలకు దిష్టి తగిలితే ఉపాయాల ద్వారా దోష నివారణ చేస్తారు. ఇటువంటి సత్కర్మ శ్రేణిలోకి వస్తాయి. ఎప్పుడు ప్రారంభించాలి? ఏ ఉపాయాన్ని అయినా మాసంలోని శుక్లపక్షపు రోజుల్లో లేదా ఉపాయం ప్రతినిధి రోజు నుండి ప్రారంభించవచ్చు. ఉదాహరణకు ధనప్రాప్తి కోసం శుక్లపక్షంలో మొదటి శుక్రవారం నుండి, శనిదేవునికి శుక్లపక్షంలో తొలి శనివారం నుండి ఇలా ఉపాయ ఆరంభానికి శ్రీకారం చుట్టాలి. అధిక లాభం. ఒకవేళ మీరు శీఘ్రమే లేదా అధికమైన లాభం పొందాలనుకుంటే మీ పేరు రాశి నుండి చంద్రుడు 4, 8 లేదా 12వ స్థానంలో లేనప్పుడు, లేదా శూన్యతిథులైన చవితి, నవమి లేదా చతుర్దశి తిథులు లేనప్పుడు, ఇంట్లో సూతకం లేదా జనన అశుచి లేనప్పుడు ఈ ఉపాయాలను నిష్ఠతో ప్రారంభించాలి. ఫలితానికి నమ్మకం ప్రధానం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఉపాయాలను ఆచరిస్తే అపజయం అనేది ఉండదు. కానీ మీకు ఉపాయాలపై పూర్తి విశ్వాసం, విధానం గురించి విజ్ఞానం తప్పకుండా ఉండాలి. కానీ అభిజిత్ ముహూర్తాన్ని గమనిస్తే చంద్రబలం, నక్షత్రం, తిథి, యోగం, కరణం మొదలైనవి చూసే అవకాశం లేదు. ప్రతిరోజు ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:24 మధ్య అభిజిత్ ముహూర్తం ఉంటుంది. అంటే ఈ సమయంలో శుక్లపక్షంలో ఉపాయాల ఆచరణ ప్రారంభించవచ్చు. ఈ ముహూర్తాన్ని ఎంచుకుంటే మరో శుభ సమయం ఆలోచన అవసరం లేదు. అవరోధిత ఉపాయాలు. మనం ఏ ఉపాయాన్నైనా నియమం ప్రకారం 11 రోజులు చేయాలి. ఒకవేళ 4 రోజులు చేశాక మధ్యలో ఏదైనా అవరోధం వస్తే 7 రోజుల సాధన మిగిలిపోతుంది. అంటే చేసిన 4 రోజుల ఉపాయాలను అవరోధిత ఉపాయాలు అంటారు. అవరోధం తొలగాక ఆ ఉపాయాన్ని మళ్ళీ 1వ సంఖ్య నుండి ప్రారంభించాలి. అయితే ఇంతకుముందు చేసిన 4 రోజుల అవరోధిత ఉపాయానికి ఎలాంటి ఫలితం లభించదు. కానీ మహిళల విషయంలో 5 రోజుల నెలసరి అవరోధంగా పరిగణించబడదు. సంఖ్య పూర్తి చేసే లోపల అనేక అవరోధాలు రావచ్చు. వాటిని వదిలేయండి. ఒక్కోసారి దైవిక శక్తే అవరోధం కల్పించవచ్చు. ఉపాయాలను ఎప్పుడు చేయవచ్చు? ఉపాయాలు 2 రకాలు. 1 సమయ పరిమితి ఉన్నవి, 2 నియమాలు కలిగినవి. వేటి నుండి మీకు లాభం లభిస్తుందో వాటిని ఆచరిస్తూ ఉండండి. దీనివల్ల మీరు అధికమైన స్థిరమైన లాభం పొందుతారు. నియమాల వివరణ. ఉపాయాలను రహస్యంగా ఉంచాలి. అప్పుడే అవి ప్రభావవంతంగా ఉంటాయి. శరీరం, స్థానం, మనసు, సామాగ్రి శుభ్రతను దృష్టిలో ఉంచుకోవాలి. ఉపాయాల ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. మానసికంగా ఏకాగ్రత కుదరాలి. ఎలాంటి చెడు ఆలోచనలను రానివ్వకూడదు. ఒకసారి ఒక ఉపాయాన్నే ఆచరించాలి. 4-5 ఉపాయాలను ఒకేసారి చేయాలి అనుకోవడం సరికాదు. ఉపాయాలు సఫలమైన తర్వాత పేదలకు అన్నదానం, వస్త్రదానం, సామాజిక కార్యం, ప్రసాదం పంపిణీ మొదలైన వాటిలో ఏదైనా ఒకటి యథాశక్తి చేస్తానని మనసులో అనుకోవాలి. ఎక్కువ శక్తి లేకపోతే కేవలం 11 రూపాయల ప్రసాదం సమర్పించవచ్చు. ఏమైనా తప్పులు జరిగితే మన్నించమని అడగాలి. ఇష్ట దైవానికి, గురువుకు ధన్యవాదాలు చెప్పాలి. అనుకున్న సంకల్పం లేదా వాగ్దానం తప్పకుండా పూర్తి చేయాలి. ఆచరించే ఉపాయాలను రహస్యంగానే ఉంచాలి. కొన్ని ఉపాయాలను ఇంట్లో చేయవచ్చు, కొన్నిటిని బయటే చేయాలి. లక్ష్మీదేవికి చెందిన ఉపాయాలను గృహంలోనే చేయడం తప్పనిసరి. ఉపాయాల ఆచరణ నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మౌనంగా ఉండాలి. వెనక్కి తిరిగి చూడకండి. ఎవరైనా పిలిచినా పలకవద్దు. ఒకవేళ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టగానే ఎవరైనా మాట్లాడినా, అడ్డుపడినా
తిరిగి ఇంటికి వెళ్ళాలి. నీటితో కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరాలి. కష్టాలను తొలగించేవే ఉపాయాలు. ఒక్కోసారి లాభం దక్కకపోయినా వాటి వల్ల ఎలాంటి హాని ఉండదు. సంకల్ప ఉపాయాలు. ఈరోజు కొన్ని సంకల్ప ఉపాయాలను దైవం డిజిటల్ వివరిస్తుంది. వీటిలో మీ అవసరానికి తగినవి ఎంచుకొని పరిపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. భగవద్ అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ అభీష్టం నెరవేరుతుంది. ఒక నియమం లేకుండా భోజనం చేసే స్త్రీకి, ఆహార పదార్థాల తయారీలోనే తినే గృహిణికి, అపవిత్ర పదార్థాలు వడ్డించే మహిళకు లక్ష్మీ దోషం తగులుతుంది. అస్తమానం ఇంట్లో కలహాలు చోటు చేసుకునేలా ప్రవర్తించే వ్యక్తులకు, భార్యను ఆదరించని పురుషులకు, సతిని దాసిగా భావించే పతులకు, భార్యకు సహకారం అందించని వ్యక్తులకు లక్ష్మీ దోషం కలుగుతుంది. హఠాత్తుగా ధనలాభం కలిగే పరిస్థితులు నెలకొన్నా ఆశించిన మేరకు డబ్బు అందకపోతే 9 గోపీ చందనం రెమ్మలను అరటి చెట్టుకు వేలాడదీయాలి. ఈ చందనపు రెమ్మలను పసుపు రంగు దారంతోనే బంధించాలి. సందర్భం లేకుండా ఊరికే నవ్వుతూ ఉండే వ్యక్తులు, నడుస్తూనే నీళ్లు తాగేవారు, అయిన దానికి కాని దానికి చింతిస్తూ దుఃఖించేవారు లక్ష్మీ దోష పీడితులు. శుక్లపక్ష సోమవారం నాడు పసుపు రంగులో త్రికోణాకారంలో ఉండే జెండాను విష్ణుమూర్తి ఆలయంలో ఎత్తైన చోట ఎగిరేయాలి. అది నిరంతరం ఎర్రబెరబలాడేలా గాలి వీచే చోటనే ఎగరేయాలి. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఆ జెండా నిరంతరం ఎగురుతూనే ఉండాలనేది అనివార్యమైన షరతు. మోసంతో ఇతరుల సొమ్మును కాజేసి ఖర్చు చేసేవారికి, పరస్త్రీల పట్ల వ్యామోహం పెంచుకొని వారి వెంట తిరిగేవారికి, సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రించేవారికి లక్ష్మీ దోషం తథ్యం. ఉదయం సాయంత్రం కూడా శ్రీ మహాలక్ష్మికి హల్వాను నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇలా చేస్తే ధనలాభం కలుగుతుంది. నల్ల నువ్వులను కుటుంబ సభ్యుల శిరస్సులపై వదిలి వాటన్నింటినీ సేకరించి ఇంటికి ఉత్తరం వైపున పారేయాలి. దీనితో జరుగుతున్న ధన నష్టం ఆగిపోతుంది. దైవం డిజిటల్ శతవందనాలు. ఆగస్టు 6 ఉదయం వేళ ఈ ఎపిసోడ్ ఎడిటింగ్ చేస్తుండగా యూట్యూబ్ దైవం డిజిటల్కు పంపిన సందేశం. అభినందనలు, మీ ఛానల్ దాని మొదటి 100 మంది సభ్యులను తాకింది. ఈ తొలి శుభవార్తకు కారకులైన దైవం భక్తవరేణ్యులకు ధన్యవాదాలు. ఇది తొలి అడుగు. అత్యధిక అభిమానులతో మాట్లాడడానికి వర్తమానంలో నెంబర్ 1 వేదిక యూట్యూబ్. ఈ మార్గంలో వెళ్ళాలన్న మా దృఢ సంకల్ప కార్యాచరణకు శ్రావణ వరలక్ష్మి పర్వదినమైన జూలై 31న శ్రీకారం చుట్టాం. నేటికి 7 రోజులు. మీరు చూస్తున్నది దైవం డిజిటల్ 6వ ఎపిసోడ్. నిత్యం అంటే ప్రతిరోజు దివ్యానుగ్రహ సాధనలు, ఉపాయాలతో దైవం డిజిటల్ మిమ్మల్ని పలకరిస్తుంది. భగవద్భక్తుల ఆకాంక్షలు ఫలించాలన్నది దైవం డిజిటల్ అభీష్టం. సబ్స్క్రైబ్, లైక్ మీ ఆదరణకు ప్రతీకలు. మా ప్రయత్నానికి బహుమతులుగా భావిస్తున్నాం. మీ బంధువులు, స్నేహితులను కూడా దైవం డిజిటల్ యూట్యూబ్ కుటుంబంలోకి మా తరఫున ఆహ్వానం పలకండి. ధన్యవాదాలు. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. అయితే ఆమె కరుణించేలా మనం వ్యవహరించడం ముఖ్యం. అప్పుడే మనం ఆశించేది దక్కుతుంది. జీవితంలో నిత్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఆ స్థితిని అనుకూలంగా మలుచుకోవడమే తెలివైన వారి ఉపాయం. మళ్ళీ కలుద్దాం. శుభం.